హరే కృష్ణ. ఇప్పుడు మనము అధ్యాయంలోకి వెళ్ళిపోదాము. సప్తమ స్కందము 12వ అధ్యాయము మొదటి శ్లోకం. శ్రీనారదుం వాచ బ్రహ్మచారి గురుకులే వసంతాంతో గురోర్హితం ఆచారంద సవన్నీచో గురౌ సుదృఢ సౌహృద. స్నాగం సంగీత అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నారద ముని పలికెను, బ్రహ్మచారి పూర్తి ఇంద్రియ నిగ్రహమును అభ్యసింపవలెను. వినయశీలుడై అతడు గురుదేవుని పట్ల దృఢమగు సౌహార్ద్ర భావమును కలిగి ఉండవలెను. వ్రతనిష్ఠుడై అతడు గురుహితము కొరకే గురుకులమున వసింపవలెను. హరే కృష్ణ ప్రభుజీ. సాయం ప్రాతరుపాసీత గుర్వర్జ్ఞసురోత్తమాన్ సంధ్యే ఉభే చ యతవాట్ జపన్ బ్రహ్మ సమాహితః. స్వప్నలత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. దండోత్ప్రణం. రేయింబవళ్ల సంధి సమయములలో అనగా ఉదయ సంధ్యల యందు అతడు గురువు, అగ్ని, సూర్యదేవుడు, విష్ణు భగవానులను గూర్చిన ఆలోచనలలో పూర్తిగా సంలగ్నము చెంది గాయత్రి మంత్రోచ్చారణతో వారిని అర్చింపవలెను. ఛందాస్యధీయిత గురు రాహుతశ్చేత్సు యంత్రిత ఉపక్రమే వసానే చ చరణౌ శిరసా నమేత్. చంద్రమాతాజీ చదవండి అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ప్రణామం. గురువుచే పిలువ పడిన వాడై శిష్యుడు నిత్యము వేద మంత్రములను అధ్యయనం చేయవలను. ప్రతిరోజు అధ్యయనకు ముందు అధ్యాయ అనంతరం అధ్యయనకు చివర అతడు గురువుకు వందనములు భావించవలను. హరే కృష్ణ. మేఖలాజిన వాసాంసి జటాదండకమండలూన్ బిభ్రుయాదూపవీతం చ దర్భపాణిర్యథోదితం. పద్మిని మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ప్రణామం. కుశగ్రాసము చేత పట్టుకొని బ్రహ్మచారి మేఖలములను జింక చర్మము ధరించవలను. జడను దాల్చిన వాడై అతడు శాస్త్రములందు చెప్పబడినట్లు దండ కమండములను యజ్ఞోపవీతములను ధరించవలను. హరే కృష్ణ ప్రభుజీ. సాయం ప్రాతశ్చరేత్ భైక్ష్యం గురవే తన్నివేదయేత్ భుంజీతాయద్యనుజ్ఞాతో నోచేదుపవసేత్ క్వచిత్. లక్ష్మీ నాగేశ్వరి మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. ఉదయ సంధ్యలో అతడు భిక్షమెత్తుటకు వెడలి లభించిన దానిని గురువును కర్పించవలెను. గురుదేవుడు ఆదేశించినప్పుడే అతడు భుజింపవలెను. ఒకవేళ గురువు అనుజ్ఞ నివ్వనిచో అతడు ఉపసంహరించవలసి వచ్చును. హరే సుశీలోమిత భుక్దక్ష శ్రద్ధదానో జితేంద్రియః యావదర్థం వ్యవహారేత్ స్త్రీషు స్త్రీ నిర్జితేషు చ. పాశం లక్ష్మీ మాతాజీ అనువాదం భాషించదండి. హే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. అతడు సుశీలుడు నెమ్మదస్తుడైన ఉండవలెను. అవసరమునకు మించిన అతడు తినరాదు లేదా కూడబెట్టరాదు. చురుకైన వాడు దక్షత కలిగిన వాడైన అతడు గురు శాస్త్రోపదేశములను పూర్తిగా విశ్వసింపవలెను. పూర్తి ఇంద్రియ నిగ్రహము కలవాడై అతడు కేవలము అవసరమైనంత వరకే స్త్రీలతోనూ లేదా స్త్రీ ఆధీనులతోనూ సాంగత్యము నేర్పవలెను. భాష్యము. శ్రీల ప్రభుపాదకి జై. స్త్రీలతోనూ స్త్రీ సంగుల పురుషులతోనూ కలవకుండగా బ్రహ్మచారి జాగ్రత్త పడవలెను. భిక్షమెత్తుటకు వెడలినప్పుడు స్త్రీలతోనూ స్త్రీ సంగుల పురుషులతోనూ మాట్లాడవలసిన అవసరం ఏర్పడినను ఆ సాంగత్యము ఉండవలెను. భిక్షము గూర్చియే అతడు వారితో సంభాషించవలెను గాని ఇతర విషయములను గూర్చి కాదు. స్త్రీ సంగులైన పురుషులతోడి సాంగత్యము విషయమును బ్రహ్మచారి అతి సావధానుడై వర్తించవలెను. హరే కృష్ణ ప్రణామాలు. హరే కృష్ణ. సో ఇక్కడ బ్రహ్మచారి ఎవరైతే కనుక గురుకులంలో ఉంటారో సో అతని యొక్క
బాధ్యతలు ఏమిటి, అతను చేయాల్సినటువంటి బాధ్యతలు కర్మలు ఏమిటి అని చెప్పేసి మనకి 1వ శ్లోకం నుంచి 5వ శ్లోకం దాకా కూడా మనకు చెప్పారు. ఆ తర్వాత 6వ శ్లోకం నుంచి చేయకూడనటువంటి విషయాలు చెప్పారనమాట. సో ఏం చేయాలి అని చెప్పారు? దాంతా మొదటి శ్లోకంలో అంటే కనుక పూర్తిగా ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలన్నమాట. గురోర్హితం అంటే గురువు గారికి మంచి జరగాలి అని చెప్పి ఆ విధంగానే అన్ని పనులు బాధ్యతలు అన్ని కూడా నిర్వర్తించాలి. దాసవాన్నీచో అంటే కనుక గురువుకి ఎలా ఉండాలి? ఒక సేవకుడిలాగా ఎప్పుడు కూడా ఆయనకి సబ్మిసివ్ గా, ఆయనతో పాటు కింద అణుకుగా ఉండాలన్నమాట. గురు సుహృద సౌహృద అంటే కనుక గురువుతో పాటు ఎప్పుడు కూడా ఆయనకి ఎలా ఉండాలి? చాలా గట్టి సాఖ్యం కలిగి ఉండాలన్నమాట. ఫ్రెండ్షిప్ అన్నమాట కలిగి ఉండాలి గురువుతోటి. ఆ తర్వాత ఏం చేయాలి? ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం సమయంలో ఏం చేయాలి? గురువుని, అగ్నిని, అదే విధంగా సూర్యుడిని, విష్ణువుని కూడా ఆయన ఎర్లీ మార్నింగ్ ఉదయ సమయంలో, తెల్లవారుజామున, అదే విధంగా సాయంత్రం సంధ్య సమయంలో కూడా చాలా ప్రశాంతంగా ఉండి గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ గురువుని ఆయన పూజించాలన్నమాట. ఎప్పుడైతే కనుక గురువు యొక్క నామాన్ని కూడా తీసుకుని ఆయన ఏం చేయాలి? వేద మంత్రాలన్నింటినీ కూడా చాలా చక్కగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో ప్రతిరోజు కూడా వేదాధ్యయనం చేసే ముందు, వేదాధ్యయనం పూర్తయిన తర్వాత కూడా గురువు గారికి నమస్కారాలు అర్పించాలన్నమాట, ఆయన యొక్క పాద పద్మాలకి. సో తర్వాత ఏం చేయాలి? జింక చర్మాన్ని ధరించాలి. అదే విధంగా బెల్ట్ చుట్టూరు మొలతాడు ఎలాగ ఉండాలి? స్ట్రాతో కట్టుకోవాలి. ఆ తర్వాత యజ్ఞోపవీతం వేసుకోవాలి. జుట్టునేమో ఇలాగ జడలు వేసుకుని అలా కట్టుకోవాలి. ఆ తర్వాత కుషాగ్రాస్ని ఎప్పుడు కూడా పట్టుకుంటూ ఉండాలి. దండాన్ని కలిగి ఉండాలి. వాటర్ పాట్ కమండలం కూడా కలిగి ఉండాలన్నమాట. ఉదయం సాయంత్రం సమయాల్లో ఆయన భిక్షాటనకు వెళ్ళి మొత్తం అన్ని కూడా తీసుకొచ్చి ఏదైతే కనుక వచ్చిందో మొత్తం అన్ని కూడా గురువుకే సమర్పించాలి, కొంచెం దాచుకోకూడదు. గురువుకు సమర్పించిన తర్వాత గురువు వచ్చి భుజించు అని చెప్తే కనుక తినాలి. ఒకవేళ గురువు వచ్చి తిను అని చెప్పి పిలవకపోతే కనుక ఆ రోజు ఎలా ఉండాలి? ఆ రోజు ఉపవాసం ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇంకా చెయ్యకూడనటువంటి విషయాలు ఏమైతే కనుక ఉన్నాయో వాటి గురించి మనకి 6వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు కూడా బ్రహ్మచర్యము అని అంటే కనుక ఏమిటి? స్త్రీ సాంగత్యము అస్సలు ఉండకూడదు. సో చేయకూడనటువంటి విషయాలు, స్త్రీలతోటి ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయాలు మనకు 6వ శ్లోకం నుంచి 10వ శ్లోకంలో చెప్తున్నారనమాట. ఎలా ఉండాలి? చాలా సుశీలుడు, నెమ్మదిస్తుడై ఉండాలి. అవసరానికి మించి ఎక్కువగా తినకూడదు, కూడబెట్టకూడదు. చాలా యాక్టివ్గా ఉండాలి, బద్ధకంగా నీరసంగా ఉండకూడదు. అలాగే ఎలా ఉండాలి? చాలా ఎక్స్పర్ట్ అయి ఉండాలి. గురువుగారు ఏమన్నా చెప్తే కనుక చాలా చాకచక్యంతో ఆ శాస్త్రోపదేశాలన్నింటినీ కూడా చక్కగా విశ్వసించి వాటిలన్నింటినీ కూడా చక్కగా చేయగలిగేలా ఉండాలన్నమాట. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, చాలా ముఖ్యమైనటువంటి విషయం. స్త్రీలతోటి లేకపోతే పరస్త్రీ అధీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఆ యొక్క సాంగత్యము, అటాచ్మెంట్ కానీ వాళ్ళతో సంబంధాలు కానీ ఎక్కువ పెట్టుకోకూడదు. సో ఆయన ఒక్కొక్కసారి భిక్షాటనం చేసేటప్పుడు స్త్రీల దగ్గరికి వెళ్ళి భిక్షాటనం చేయాల్సి వస్తుంది. కానీ అప్పుడు వాళ్ళతోటి ఎంతవరకు మాట్లాడాలి? కేవలం భిక్షకు సంబంధించిన విషయం గురించి మాత్రమే మాట్లాడాలి. అలాగే స్త్రీలు వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కూడా ఎక్కువగా ఫ్రెండ్షిప్ అవన్నీ కూడా చేయకూడదు. ఎందుకంటే చేస్తే కనుక ఏమవుతుంది? వీడి యొక్క బ్రహ్మచర్యం నాశనం అయిపోతుంది అనమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా బ్రహ్మచారి ఇంకా స్త్రీలతోటి ఏం మాట్లాడాలి, ఆయన ఇంటరాక్షన్ ఎలా ఉండాలి అనేటువంటిది ఇప్పుడు మనకు చెప్తున్నారు. వర్జయేత్ ప్రమాద గాధో మగృహస్థో బృహస్త్వత ఇంద్రియాణి ప్రమాదీని హరంత్యపి యతేర్మనః. పార్వతీ మాతాజీ అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ. ప్రబలములగు ఇంద్రియములు సన్యాసి మనస్సునైనను కలతపరుచును. కనుక బ్రహ్మచారి గృహస్థాశ్రమము స్వీకరింపనివాడు స్త్రీలతో సంభాషించుటను లేదా స్త్రీలను గూర్చిన సంభాషణను ఖచ్చితముగా వదిలివేయవలెను. భాష్యము. బ్రహ్మచర్యం అనగా వివాహము చేసుకొనక నైష్టిక బ్రహ్మచర్య వ్రత పాలనలో బృహత్ వ్రతము ఉండుట అని అర్థము. బ్రహ్మచారి లేదా సన్యాసి స్త్రీలతో సంభాషణను తప్పించుకొనవలెను. స్త్రీ పురుష సంభాషణను గూర్చినట్టి సారస్వతమును వారు పఠింపరాదు. స్త్రీ సాంగత్యమును గూర్చిన నిషేధము ఆధ్యాత్మిక జీవనములో మూల సిద్ధాంతమై ఉన్నది. స్త్రీలతో సాంగత్యము లేదా స్త్రీలతో సంభాషణము
ఏ వేద వాంగ్మయమునందు ఉపదేశింపబడలేదు. బ్రహ్మచర్యము నుండి గృహస్థాశ్రమునకు, దాని నుండి వానప్రస్థాశ్రమునకు, దాని నుండి సన్యాసమునకు క్రమముగా పురోగమించులాగున మనుజుడు మైదున సుఖభోగమును విడిచిపెట్టుటనే సమస్త వైదిక విధానము బోధించుచున్నది. ఆ విధముగా భవబంధ కారణమైన భౌతిక భోగమును అతడు విడిచిపెట్టగలడు. వ్రత అను పదము వివాహము చేసుకొనిన నిశ్చయించుకొనిన వానికి, అనగా జీవితాంతము మైదున భోగమున పాల్గొన్న వానికి అన్వయించును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ చేయకున్నటువంటి విషయాలు చెప్తున్నారు అనమాట. గృహస్థాశ్రమం స్వీకరించినటువంటి వాళ్ళు అనమాట. యొక్క బృహద్వ్రతము అంటే కనుక కొంతమంది ఉంటారనమాట. కొంతమంది బ్రహ్మచర్యం తీసుకున్న తర్వాత కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు బ్రహ్మచారి కింద ఉంటారు. ఆ తర్వాత గురువు గారి యొక్క పర్మిషన్ తీసుకుని వాళ్ళు గృహస్థాశ్రమంలోకి వెళ్తారనమాట. కొంతమంది అయితే కనుక ఇంకా వాళ్ళు జీవితాంతం కూడా బ్రహ్మచారిగానే ఉండిపోవడానికి వాళ్ళు ఇష్టపడతారనమాట. వాళ్ళని ఏమంటారు, యొక్క బృహద్వ్రతము అని చెప్పని అంటారు అనమాట. తీసుకోవడమే ముఖ్యం కాదు, తీసుకున్న తర్వాత చాలా చక్కగా పాటించడము ఎంతో ఎంతో ప్రాముఖ్యం అనమాట. అటువంటి వాళ్ళు ఏం చేయాలి, స్త్రీలతో సంభాషించడం గాని, స్త్రీలను గురించినటువంటి సంభాషణలు చేయటం గాని వాళ్ళు వదిలిపెట్టేయాలన్నమాట. అటువంటి వాళ్ళని ఏంటి, ఈ యొక్క నైష్టిక బ్రహ్మచారులు అని అంటారు అనమాట వాళ్ళని. అదే విధంగా స్త్రీ పురుషులు మాట్లాడుకున్నటువంటి ఆ యొక్క డిస్కషన్స్, వాటి గురించి సారస్వతము అంటే కనుక లిటరేచర్ చదవడము, అటువంటివన్నీ కూడా మానేయాలన్నమాట. ఎక్కడా కూడా స్త్రీలతో సాంగత్యము సంభాషణ చేయమని చెప్పి బ్రహ్మచారికి ఎక్కడా కూడా చెప్పలేదన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నాం, ఇప్పుడే మనకి చివరి శ్లోకం, చివరి ఇంతకు ముందు అధ్యాయంలో మనకి చివరి శ్లోకంలో చెప్పుకున్నాం మనం. ఈ యొక్క 4 వర్ణాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి, ఆ ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క గుణాలను బట్టి, వాళ్ళ యొక్క వర్ణాలను బట్టి ఏం చేయాలి, వాళ్ళ కర్మలన్నిటిని కూడా చక్కగా చేస్తూ, ఆ కర్మలన్నీ కూడా బాగా చేసిన తర్వాత వాళ్ళు నిష్కామ కర్మ యోగంకి వెళ్ళి ఆ కర్మలన్నిటిని కూడా వదిలిపెట్టి ఆ యొక్క అచ్యుతుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాల పట్ల వాళ్ళకి ఏం కలగాలి, రతి ఆసక్తి కలగాలి. ఆ రతి ఆసక్తి కలగకపోతే కనుక మనం ఎంత చక్కగా వర్ణాశ్రమ ధర్మాలను పాటించినా ఏమీ ఉపయోగం లేదని ఇంతకు ముందు అధ్యాయాలు చెప్పుకున్నాం. మరి వర్ణాల గురించి అక్కడ వచ్చింది మనకి. మరి ఆశ్రమాలు ఏమిటి, ఆశ్రమాల యొక్క ఉద్దేశ్యం ఏమిటి, ఎందుకు మరి ఆశ్రమాలు, వర్ణాలు ఉన్నాయి కదండి మనకి, వర్ణాలు ఒకటి పాటిస్తే సరిపోతుంది కదా, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతే మరి ఆశ్రమాలు ఎందుకు పాటించాలి అని అంటే కనుక చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఏమిటి, జీవుడి భౌతిక ప్రపంచంలో వచ్చినప్పుడు జీవుడికి మనం చాలా సార్లు చెప్పుకున్నాం, ఏ సంకెళ్లతోటి బంధించబడతాడు, యొక్క మైథున భోగము అనేటువంటి సంకెళ్లతోటి బంధించబడ్డాడు అనమాట. కాబట్టి ఆశ్రమ వ్యవస్థ, 4 ఆశ్రమాలు కూడా ఏం చేస్తాయి అని అంటే కనుక గ్రాడ్యువల్ గా మెల్లమెల్లగా ఒక వ్యక్తిని యొక్క మైథున భోగం పట్ల పూర్తిగా విరక్తి కలిగి దాన్ని వదిలిపెట్టే స్థాయికి వెళ్ళగలగాలి. ఎవరైనా ఒక వ్యక్తికి జీవిత చరమాంకంలో యొక్క మైథున సుఖం పట్ల పూర్తిగా విడవడలేదో ఏం చేయాలి, మళ్ళీ ఇంకొకసారి జన్మ తీసుకోవలసిందే. అందుకని యొక్క ఆశ్రమ పద్ధతి ఏం చెప్తుంది, మనల్ని మెల్లగా ఎలా తయారు చేస్తుంది యొక్క ఆశ్రమ పద్ధతి అని అంటే కనుక ఈ యొక్క మైథున సుఖాన్ని వదిలిపెట్టేలాగా చేస్తుంది అనమాట. అందుకే ఏమిటి, ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నపిల్లవాడైన దగ్గర నుంచి వాళ్ళకి మొట్టమొదటిగా చెప్పబడేటువంటిది ఏమిటి, బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యము అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ట్రైనింగ్ దేంట్లో ఇస్తారు, యొక్క మైథున సుఖము, స్త్రీ సాంగత్యం నుంచి దూరంగా ఉండాలి, ఏ విధంగా దూరంగా ఉండాలి, మిగతా స్త్రీలందరినీ కూడా తల్లితో ఏ విధంగా సమానంగా చూడాలి అని చెప్పి ఆ విధంగా బ్రహ్మచర్యం అంతా కూడా ట్రైన్ చేస్తారన్నమాట. అందులో ముఖ్యం బ్రహ్మచారికి, అందులో నైష్టిక బ్రహ్మచారులు ఇద్దరికి కూడా యొక్క స్త్రీల గురించి మాట్లాడుకోకూడదు. స్త్రీలు అదే విధంగా పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి విషయాలను వీళ్ళు వినకూడదు అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఏ విధంగా గురుపత్ని తోటి ఏ విధంగా వ్యవహరించాలనేటువంటిది 8వ శ్లోకంలో చెప్తున్నారనమాట మనకి. కేశ ప్రసాదనోన్మంద స్వపనాభ్యా జనాధికం
గురు స్త్రీభిర్యువతిభిః కారయేన్నాత్మనో యువా. హైమ మాతాజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో తెలుపబడినది వరకు చదవండి. ఆ హరే తర్వాత కృష్ణ మహాలక్ష్మి మాతాజీ ఆత్మ మాత దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణాం ప్రభుజీ. గురుపత్ని యవ్వనవతి అయినచో యవ్వనవంతుడగు బ్రహ్మచారి ఆమెతో కేశ సంస్కారము చేయించుకొనుట, దేహమునకు తైలమర్దనము కావించుకొనుట, లేదా తల్లి చేయించినట్లుగా స్నానము చేయించుకొనుట చేయరాదు. భాష్యము. శిష్యునికి గురుపత్నికి గల సంబంధము తల్లి కొడుకుల సంబంధము వంటిది. తల్లి కొన్ని మార్లు తనయుని జుట్టు దువ్వుచు, అతని శరీరమునకు తైలమర్దనము చేయుచు, లేదా అతనికి స్నానము చేయించుచు సంరక్షణము చేయించుచుండును. అదే రీతిగా గురుపత్ని కూడా తల్లి వంటిదే. అందువలన ఆమె కూడా తల్లి ధోరణిలోనే శిష్యుని సంరక్షణము చూచేడు అవకాశం ఉన్నది. కానీ గురుపత్ని యవ్వనవంతురాలైనప్పుడు యువకుడగు బ్రహ్మచారి తనను అట్టి తల్లి స్పృశించుటను అనుమతించరాదు. అది ఖచ్చితంగా నిషేధింపబడినది. తల్లులు 7 రకములుగా ఉందురని ఇక్కడ తెలుపబడినది. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ. ఆత్మా మాత గురో పత్ని బ్రహ్మణి రాజపత్నిక ధేనుర్ధాత్రి తదా పృథ్వీ నైత్రైత మాతర స్మృత. కన్న తల్లి గురుపత్ని, బ్రాహ్మణ పత్ని, రాజుభార్య, గోవు, దాది, పృథు అనువారులే ఆ 7 తల్లులు. అవసరమైన స్త్రీ సాంగత్యమును చివరకు తల్లి, సోదరి, కుమార్తెతోనైనను ఖచ్చితంగా నిషేధింపబడినది. ఇది నిజమైన మానవ నాగరికత. పురుషులను యథేచ్ఛగా స్త్రీ సాంగత్యమునకు అనుమతించేది నాగరికత జంతు నాగరికతయే. కలియుగమున జనులు మితిమీరిన స్వాతంత్ర్యం కలిగి ఉన్నారు. కానీ ఆడవారిని సమానులుగా భావించి వారితో కలియుట, మాట్లాడటం అన్నది నిజమునకు అసభ్య జీవన శైలినే సూచించును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. నన్వగ్ని ప్రమదానామా ఘృత కుంభాసమపుమాన్ సుతామపి రహో జహ్యా ధన్యదాయావదత్తకృత్. సుభరత్న మాతాజీ అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభు. స్త్రీ అగ్ని బోలగా పురుషుడు మృతభాండము వంటివాడు కనుక అతడు ఏకాంతమున సొంత కూతురుతోనైనను సాంగత్యమును విడవవలెను. అదే రీతిగా అతడు ఇతర స్త్రీ సాంగత్యమును కూడా విడిచిపెట్టవలెను. కేవలము ముఖ్యమైన కార్యము కొరకే పురుషుడు స్త్రీ సాంగత్యమును చేయవలెను, కానీ అన్యదా కాదు. భాష్యము. వెన్న కుండను అగ్ని ప్రక్కనే ఉంచినచో కుండలోని వెన్న తప్పక కరిగియే తీరును. స్త్రీ అగ్నితో పోల్చబడగా పురుషుడు వెన్నకుండ వంటి వాడు. ఇంద్రియ దమనమును ఎంత పురోగమించిన వాడైనను స్త్రీ సన్నిధిలో నిగ్రహమును కలిగి ఉండుట పురుషునికి దాదాపు అసాధ్యము. ఆ స్త్రీ కూతురు, తల్లి లేదా సోదరి అయినప్పటికీ ఇది సత్యమై ఉన్నది. సన్యాసాశ్రమమునందున్నప్పటికీ పురుషుని మనస్సు దానిచే కలువరపడును. కనుకనే స్త్రీ పురుషుల విచ్చలవిడి కలయిక వైదిక నాగరికత నిషేధించును. స్త్రీ పురుష సాంగత్యము అదుపులో నుంచవలెనని మూల సిద్ధాంతమును నెరుగినచో మనుజుడు పశువుగానే పరిగణింపబడును. ఈ శ్లోకము యొక్క అర్థం ఇదియే. హరే కృష్ణ. కల్పయిత్యాత్మనాయవా దాభాసమిదమీశ్వరః ద్వైతం తావన్న విరమేత్ తతో హ్యాస్య విపర్యయః. సో నాగం సునీత మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత భాష్యంలో మీరు సమదర్శినః వరకు చదవండి. తర్వాత స్వప్నలత మాతాజీ వినమ్రుడగు దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభు. జీవుడు పూర్తిగా ఆత్మదర్శి కానంత వరకు, అనగా మూల దేహేంద్రియముల ఆభాసమే అయినట్టి దేహాత్మ బుద్ధి నుండి స్వతంత్రుడు కానంత వరకు ద్వైత భావన నుండి బయటపడజాలడు. ఆ ద్వైత భావనయే స్త్రీ పురుష భేద భావముగా సూచకమగును. ఆ విధముగా బుద్ధి విచలితమైనందున అతడు పతనము చెందుటకు ఎంతేని అవకాశం ఉన్నది. భాష్యం బై శ్రీలా ప్రభుపాద్ కీ జై. పురుషుడు తనను స్త్రీ ఆకర్షణ నుండి రక్షించుకొనవలెనని ఇచ్చట మరి ఒక ముఖ్యమైన హెచ్చరిక చేయబడినది. మనుజుడు ఆత్మదర్శి కానంత వరకు, దేహాత్మ బుద్ధి నుండి బయటపడినంత వరకు స్త్రీ పురుష భేదభావము నిశ్చయముగా కొనసాగును. కానీ అతడు నిజముగా ఆత్మదర్శి అయినప్పుడు అట్టి భేదభావము నశించును. విద్యా వినయ సంపన్నే
బ్రాహ్మణ గని హస్తిని శుచి చైవ స్వపాకే చ పండిత సమదర్శినః. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణం. వినమ్రుడగు యోగి యథార్థమైన జ్ఞానము కలవాడగుటచే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగును, సునకమును, సునక మాంసమును తినువానిని అంటే చండాలుని సమదృష్టితో వీక్షించును. భగవద్గీత 5.18. పండితుడైన వాడు ఆధ్యాత్మిక స్థితిలో స్త్రీ పురుష ద్వైత భావమునే గాక మనిషి జంతు భేదభావమును కూడా విడిచిపెట్టును. ఆత్మానుభూతికి ఇదే పరీక్ష వంటిది. జీవుడు ఆత్మస్వరూపుడే అయినను నానా రకములకు దేహములను అనుభవించుచున్నాడని చక్కగా తెలుసుకొనవలసి ఉన్నది. మనుజుడు దీనిని సిద్ధాంతపూర్వకంగా తెలుసుకొనవచ్చును, కానీ అతడు దీనిని యథార్థముగా అనుభూతమునర్చుకొనినప్పుడే నిజముగా పండితుడు కాగలడు. అంతవరకు ద్వైత భావన, స్త్రీ పురుష భేద భావన కొనసాగుచూనే ఉండును. ఇటువంటి స్థితిలో స్త్రీ సాంగత్యము పట్ల పురుషుడు పరమ సావధానుడై ఉండవలెను. ఎవడనూ తాను పరిపూర్ణుడని తలచరాదు. కూతురు, తల్లి, సోదరి సాంగత్యము నందైనను ఇక ఇతర స్త్రీలను గూర్చి వేరుగా తెలుపునది ఏమున్నది? అత్యంత సావధానముగా నుండమనేది శాస్త్రోపదేశమును ఎన్నడూనూ మరువరాదు. ఈ సందర్భమున శ్రీల మధ్వాచార్యులు క్రింది శ్లోకమును ఉదహరించిరి. బహుత్వేనైన వస్తూనాం యథార్థ జ్ఞానముచ్యతే అద్వైత జ్ఞానమిత్యేతద్వైత జ్ఞానం తదన్యథా యథా జ్ఞానం తథా వస్తు యథా వస్తుస్తథా మతిః నైవ జ్ఞానాత్తయోర్భేదస్తథా ఏకత్వావేధనం. వివిధత్వములో ఏకత్వమే నిజమైన జ్ఞానము కనుక వివిధత్వమును కృత్రిమముగా విడిచిపెట్టుటకు అద్వైతవాదం యొక్క పూర్ణత్వమును సూచింపదు. శ్రీ చైతన్య మహాప్రభుల వారి అచింత్య భేదాతత్వమును అనుసరించి వైవిధ్యము ఉన్నప్పటికీ అవన్నీయును ఒకే దానిని రూపొందించుచున్నవి. అట్టి జ్ఞానమే పూర్ణ ఏకత్వ జ్ఞానమై ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో యాక్చువల్గా ఏంటంటే ఇది వరకును ఈ యొక్క చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే అన్నమాట, ఒక 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడే ఏం చేసేవారు, వాళ్ళనందరినీ కూడా గురుకులానికి పంపించేసేవారు అన్నమాట. గురుకులానికి పంపించేస్తే ఇంకా మరి తల్లి ఉండదు. ఇంకా తల్లి లేకపోతే మరి అటువంటి చిన్న పిల్లలకి ఏం చేస్తారు, ఇంకా గురుపత్ని ఉంటారు కదా, ఆవిడే ఆ పిల్లలందరినీ కూడా తల్లిలాగా చూసుకునేవారు అనమాట. ఆవిడే అన్నమాట వాళ్ళని పడుకోబెట్టడము, బాగా చిన్నపిల్లలు కదా వాళ్ళందరూ, స్నానం చేయించడము, నూనె రాయడము, వాళ్ళ యొక్క సంరక్షణ చూడడము, బట్టలు కట్టడము, ఇవన్నీ కూడా గురుపత్నే చేసేవారు. తల్లి తర్వాత అంత తల్లిలాగా ఆవిడ చూసుకునేవారు అనమాట. సో కానీ ఏంటంటే కనుక తల్లి అయితే కనుక కుమారుడికి అన్ని కూడా చేస్తుంది, ఈ విధంగా స్నానం చేయించడము చిన్న పిల్లలకి. సో ఆ తర్వాత బట్టలు కట్టడము, ఆ తర్వాత తల దువ్వడము, ఇవన్నీ కూడా చేస్తుంది కదా తల్లి. సో అలాగే గురుపత్ని కూడా ఏంటంటే కనుక చిన్న పిల్లలైతే కనుక చేయవచ్చు అన్నమాట. కానీ ఆ పిల్లలు ఎవరైతే కనుక, శిష్యులు ఎవరైతే కనుక వాళ్ళు యవ్వనవంతులు అయిపోతే కనుక ఆ యొక్క గురుపత్ని కూడా యవ్వనవతి అయితే కనుక ఏం చేయాలి, ఇలాగ కేశ సంస్కారము, దేహానికి తైలమర్దన కావించుకోవడము, తల్లిలాగా స్నానం చేయించుకోవడము, ఇటువంటివన్నీ కూడా చేయకూడదు అనమాట. శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ఎప్పుడు కూడా ఇదే విషయాన్ని చర్చిస్తూ ఉంటారన్నమాట. సో స్త్రీలు అనమాట, వాళ్ళ యొక్క సాంగత్యం స్త్రీలతో ఎప్పుడు కూడా ఏకాంతముగా ఉండకూడదు. సొంత తల్లి అయినా, కుమార్తె అయినా, సోదరి అయినా సరే వాళ్ళతోటి ఎప్పుడు కూడా ఏకాంతంగా ఉండకూడదు అనమాట. పరస్త్రీలతోటి ఎప్పుడు కూడా ఏకాంతంగా ఉండకూడదు. ఎందుకంటే కనుక మనకు చెప్తున్నారు, స్త్రీలని దేనితో పోలుస్తున్నారు, అగ్నితో పోలుస్తున్నారు. పురుషుల్ని దేనితో పోలుస్తున్నారు, ఆ యొక్క బటర్ పాట్ అన్నమాట, వెన్నకుండ. సో ఎప్పుడైతే కనుక ఏమవుతుంది, అగ్ని దగ్గరికి వెన్నకుండను తీసుకొచ్చాం అనుకోండి, దూరంగా ఉంటే కనుక వెన్నలాగే ఉంటుంది. కానీ ఎప్పుడైతే కనుక అగ్ని దగ్గరికి ఆ వెన్నకుండని చాలా దగ్గరగా ప్రాక్సిమిటీలోకి తీసుకొస్తే కనుక ఏమవుతుంది, ఆ యొక్క వెన్న కరగాల్సిందే. సో అలాగే ఎంతటి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి పురుషుడైనా సరే ఏకాంతంలో కనుక స్త్రీకి దగ్గరలో ఉంటే కనుక, ప్రాక్సిమిటీలో ఉంటే కనుక ఖచ్చితంగా అతని యొక్క ఇంద్రియాలు చలించడానికి చాలా అవకాశం ఉంది. సో కాబట్టి ఏం చేయాలి, ఎప్పుడు కూడా ఏకాంతంలో స్త్రీలతోటి, తన సొంత తల్లి అయినా, చెల్లి అయినా, అదేవిధంగా సోదరైనా వాళ్ళతోనే ఉండకూడదు. వాళ్ళతోనే ఉండకూడదు అని అంటే కనుక ఇంకా మిగతా స్త్రీల గురించి ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి స్త్రీ సాంగత్యము చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట.
ఇంకా మనకి 10వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అని అంటే కనుక చాలా మంది మేము అనుకుంటూ ఉంటారన్నమాట. ఓకే, మేము ఆధ్యాత్మికంగా చాలా ముందుకు వెళ్ళిపోయాము, మాకన్నీ కూడా చాలా విషయాలు తెలిసిపోయినాయి, నాకు చాలా ఇంద్రియ నిగ్రహం ఉంది, సో కాబట్టి స్త్రీకి నేను చాలా ప్రాక్సిమిటీ, చాలా సాంగత్యంలో దగ్గరగా ఉన్నా సరే నేను చాలా స్ట్రాంగ్ గా ఉండగలను అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారన్నమాట. సో కానీ ఇక్కడ నారదముని చెప్తున్నారన్నమాట. సో జీవుడు పూర్తిగా ఆత్మదర్శి కానంత వరకు, ఆత్మదర్శి అంటే కనుక ఏమిటి, మూల దేహేంద్రియాల ఆభాసమైనటువంటి దేహాత్మ బుద్ధి నుండి స్వతంత్రుడు కానంత వరకు ద్వైత భావన నుంచి బయటపడచాలడు. అంటే ఏమిటిది, ఏం చెప్తున్నారు మనకి? సో మనకి భగవద్గీతలో చెప్పారు మనకి, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన అని చెప్పారు. సో నిజమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణుడు అన్నిటినీ కూడా సమానంగా చూస్తారు. ఎవరు? ఒక బ్రాహ్మణుణ్ణి, అదే విధంగా బ్రాహ్మణే గవి హస్తిని, సో బ్రాహ్మణుని, ఆ తర్వాత ఒక శునకాన్ని, అదే విధంగా గోవుని, సారీ గవి అంటే కనుక గోవు, ఆ తర్వాత హస్తిని అంటే కనుక ఏనుగు, ఆ తర్వాత సునీచైవ స్వపాకేచ శునకాన్ని, ఆ యొక్క శునక మాంసాన్ని తినేటువంటి చండాలుడిని, అందరినీ కూడా ఆయన సమదృష్టితో చూస్తాడు. ఏ విధంగా సమదృష్టితో చూస్తారు? అక్కడ చూస్తే కనుక కేవలం మనుషులే కాదు, జంతువులు కూడా ఉన్నారు. ఏ విధంగా సమదృష్టితో ఆయన చూడగలుగుతాడు? ఆయనకి ఎలా ఉంటుంది దృష్టి అంటే కనుక, ప్రతి ఒక్కళ్ళలోనూ కూడా జీవుడు ఏం చేస్తున్నాడు, రకరకాలైనటువంటి శరీరాల్ని అనుభవిస్తూ ఉన్నాడు, కానీ ఏమిటి అందులో ఉన్నటువంటి జీవుడు ఒక్కడే అనేటువంటి స్థాయిలో ఆయన చూడగలుగుతాడు అనమాట. ఇది మనం కూడా చదువుకున్నాం, ఈ యొక్క శ్లోకం గురించి భగవద్గీతలో చాలా సార్లు విన్నాం. మనందరికీ కూడా ఆ యొక్క అనుభూతి ఉందా? అనుభూతి అంటే కనుక ప్రాక్టికల్ గా మనము అటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఆ విధంగా ప్రవర్తించగలమా అంటే కనుక మనం ప్రవర్తించలేము. ఎందుకంటే కనుక మనకి ప్రాక్టికల్ గా మనము ఇంకా ఆ యొక్క విద్యా వినయ సంపన్నే స్థాయికి మనం వెళ్ళలేదు. ఎప్పటిదాకా మనం విద్యా వినయ సంపన్నే స్థాయికి వెళ్ళలేదో మనం ఎప్పుడు కూడా తేడా చూస్తాం. పురుషులు స్త్రీలు అంటే కనుక ఇద్దరి మధ్య కూడా తేడా చూస్తాం. ఈ శ్లోకంలో చెప్పబడినట్లు పురుషులు స్త్రీలే కాదు, జంతువుల మధ్య కూడా తేడా చూడకూడదు అనమాట. అందరూ ఒకటే అన్నటువంటి భావంలో ఉండాలి. కానీ మనకి యొక్క దేహాత్మ బుద్ధిలో ఉంటే కనుక ఏమవుతుంది, పురుషులు స్త్రీలు అని చెప్పి మనకి తేడా కనబడుతుంది. ఎప్పటిదాకా కూడా మనకి స్త్రీ పురుషులు అని చెప్పి తేడా కనబడుతుందో అప్పటిదాకా కూడా మనం ఏం చేయాలి, స్త్రీ సాంగత్యం నుంచి చాలా జాగ్రత్తగా దూరంగా ఉండాలన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ 11వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు ఇంకా బ్రహ్మచర్యాశ్రమం గురించి ఇంకా చాలా డీటెయిల్స్ మనకి చెప్తున్నారు. అవి ఏంటో చూద్దాం. ఏతత్సర్యం గృహస్థస్య సమామాత్మం యతేరపి గురుర్వృత్తిర్వికల్పేన గృహస్థాస్య వృత్తాగమినా. చందనమాతజీ మీరు అనువాదం చదవండి, ఆ తర్వాత భాష్యంలో మీరు పాటించవలనని ఇక్కడ పేర్కొనబడినది వరకు చదవండి. ఆ తర్వాత సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు గురువు ఆదేశించినప్పుడు దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. ఈ విధి నియమములు అన్నీ గృహస్థునికి సన్యాసికి సమముగా వర్తించుటకై ఉన్నది. ఆయనను అనువైన కాలంలో సంతాన ప్రాప్తి కొరకు గృహస్థునికి మైథున భోగానుమతి గురువుచే వసగబడము. భాష్యం శ్రీ ప్రభుపాదుల వారి పఠనం శ్రీ ప్రభుపాదుల వారికి ఇచ్చారు. గృహస్థుడు ఎప్పుడైనాను మైథున సుఖములను బడిగినప్పటికీ బడయవచ్చుననేది అపోహ ఒకటి ఉన్నది. గృహస్థ జీవన గూర్చిన తప్పు అభిప్రాయమే అది. మనుషుడు గృహస్థుడే గాని, వానప్రస్థుడే గాని, సన్యాసియే గాని లేదా బ్రహ్మచారియే గాని ఆధ్యాత్మిక జీవనం నందు అతడు పూర్తిగా గురుదేవుల ఆధీనంలోనే ఉండును. మైథున సుఖ విషయమున బ్రహ్మచారులకు సన్యాసులకు తీవ్రముగు నిషేధం ఉన్నది. అట్లే గృహస్థులు కూడా తీవ్రముగు కట్టుబాట్లు ఉన్నవి. గృహస్థులు గురు ఆదేశముల మేరకే మైథున భోగంలో పాల్గొనవలెను. కనుకనే మనుజుడు గురు ఆదేశములను గురు వృత్తి కల్పేన పాటింపవలనని ఇచ్చట పేర్కొనబడినది. గురువు హరే కృష్ణ ప్రభుజీ. గురువు ఆదేశించినప్పుడు గృహస్థుడు మైదన భోగమును స్వీకరింపవచ్చును. ఇది భగవద్గీత 7.11 యందు ధర్మావిరుద్ధో భూతేషు
కామోస్మి అని ధృవపరపబడినది. ధార్మిక నియమ నిబంధనలను అతిక్రమింపని మైథున సుఖము ధర్మయుతమే అగును. సంతాన ప్రాప్తికి అనుకూలమగు సమయము నందును గురువాదేశము అనుసరించియు గృహస్థుడు మైథున భోగమునకు అనుమతింపబడును. ఒకానొక సమయములో మైథున భోగమునకు గురుదేవుడు అనుమతించినచో గృహస్థుడు చేయవచ్చును. ఒకవేళ గురువు అనుమతించనిచో అతడు దానిని విడిచిపెట్టవలెను. అనగా గర్భాధాన సంస్కారమును నిర్వహించుటకు గృహస్థుడు గురుదేవుని నుండి అనుజ్ఞను బడయవలసి ఉండును. అప్పుడే అతడు సంతాన ప్రాప్తికి భార్యతో సంగమింపగలడు, కానీ అన్యథా కాదు. బ్రాహ్మణుడు సాధారణముగా ఆజన్మ బ్రహ్మచారిగా నిలిచియుండును. కానీ కొందరు బ్రాహ్మణులు గృహస్థులుగానై మైథున భోగం నందు పాల్గొనిను దానినంతటిని గురుదేవుని ఆధీనముననే ఓనర్తురు. క్షత్రియుడు బహుభార్యలను పొందవచ్చును, కానీ దానిని కూడా అతడు గురుదేవుని ఆదేశమును అనుసరించి చేయవలసి ఉండును. గృహస్థుడు కాబట్టి ఎందరినైనను పరిణయం ఆడవచ్చును. కోరినంతగా మైథున భోగమును అనుభవించవచ్చుననుట సరికాదు. ఇది ఆధ్యాత్మిక జీవనమే కాదు. ఆధ్యాత్మిక జీవనము నందు మనిషి తన జీవితమునంతటిని గురుదేవుని నేతృత్వములోనే కొనసాగింపవలెను. గురుదేవుని నిర్దేశమున ఆధ్యాత్మిక జీవనమును కొనసాగించిన వాడే శ్రీకృష్ణుని అనుగ్రహమును పడేయగలడు. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాద. ఆధ్యాత్మిక జీవనమున పురోగమించగోరినను గురువాజ్ఞలను పాటించక చపల చిత్తంతో వర్తించువానికి ఆశ్రయమే ఉండదు. యస్య ప్రసాదాన్న గతి కుతోపి. గురుదేవుని ఆజ్ఞ లేకుండా గృహస్థుడైనను మైథున భోగమున పాల్గొనరాదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ యొక్క శ్లోకంలో ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఇక్కడ మనకి 6వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు చెప్పినటువంటి విషయాలు ఎవరికి? ఈ యొక్క సన్యాసులకి, గృహస్థులకి కూడా ఈ విషయాలన్నీ కూడా పాటించాలి. సన్యాసులు, గృహస్థులు కూడా ఈ విషయాలు 6వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు చెప్పినటువంటి విషయాలు అన్నమాట. కానీ ఒక్క గృహస్థుకు మాత్రమే యొక్క మైథున సుఖాన్ని అనుభవించడానికి పర్మిషన్ ఇవ్వబడుతుంది, అనుమతించబడుతుంది. అంటే చాలా మంది అనుకుంటారు గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అయిపోయారు కాబట్టి విచ్చలవిడిగా యొక్క మైథున భోగం అనుభవించవచ్చు అనేటువంటి భావన ఉందన్నమాట. కానీ గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన వాళ్ళు కూడా యొక్క మైథున భోగం అనుభవించాలి అని అంటే కనుక ఏం చేయాలి? గురువు గారి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. గురువు గారి యొక్క పర్మిషన్ లేకుండా మైథున సుఖంలో వాళ్ళు, మైథున భోగంలో వాళ్ళు పాల్గొనరాదు, మైథునంలో వాళ్ళు పాల్గొనకూడదు. ఎందుకు అలాగ చెప్పారు? ఎందుకు అలా కంట్రోల్ పెట్టారు? మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అన్ని రకాలైనటువంటి ఆశ్రమాల్లో కూడా ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? జీవుడు యొక్క మైథున భోగం నుంచి బయటపడాలి. అందుకని చెప్పేసి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి మైథున భోగం చేయడానికి అనుమతి ఇవ్వబడినా సరే దానిలో చాలా చాలా నియంత్రణలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి నియంత్రణ ఏమిటి? ఒకటి, గురువు గారి యొక్క ఆజ్ఞ మేరకు మాత్రమే యొక్క మైథున భోగంలో, మైథున సుఖంలో, మైథునంలో పాల్గొనాలి. లేకపోతే కనుక గురువు గారి పర్మిషన్ ఇవ్వకపోతే కనుక పాల్గొనకూడదు. మామూలుగా ఎవరైతే కనుక మళ్ళీ గురువు గారిని అడగడం ఏంటి ఇది కూడా అని అనుకుంటారు. కానీ ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట భాష్యంలో, ఎవరైతే కనుక గురువు గారి యొక్క ఆజ్ఞ వల్లనే ఈ యొక్క మైథున సుఖంలో వాళ్ళు అనుభవిస్తారో, పాల్గొంటారో, ఏమవుతుందంట? వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం పొందుతారు. వాళ్ళు ఎవరైతే కనుక పాటించరో వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని వాళ్ళు పొందలేరు. యస్యా ప్రసాదాన్ నగతి కుతోపి. సో ఇక్కడ క్యాచ్ ఏంటంటే కనుక గృహస్థాశ్రమంలో మైథున సుఖానికి, మైథునం చేయడానికి అనుమతించబడినా సరే
అది ఎలా చేయాలి? గర్భధాన సంస్కారము, గురువు గారి యొక్క ఆజ్ఞ తీసుకుని మాత్రమే ఒక మైదన సుఖంలో వాళ్ళు అనుభవించాలి. బ్రాహ్మణులైతే కనుక మిగతా వాళ్ళు కూడా. ఇంకా క్షత్రియులైతే కనుక వాళ్ళు గురువు గారి యొక్క ఆజ్ఞ ఉంటేనే వాళ్ళు బహుభార్యలని వాళ్ళు స్వీకరించవచ్చు. లేకపోతే కనుక వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్లు ఎంతమందిని అయితే కనుక అంతమందిని ఆయన వివాహం కూడా చేసుకోకూడదు అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు ఈ యొక్క బ్రహ్మచర్యం గురించి, ఏ విధంగా చేయాలి చేయకూడదు అని చెప్పేసి మనకి. సో 16వ శ్లోకం వరకు కూడా మళ్ళీ బ్రహ్మచర్యం గురించే మొత్తం చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ 17 నుంచి 31 వరకు వానప్రస్థాశ్రమం గురించి మనకి అధ్యాయంలో చర్చించబడుతుంది అనమాట. సో మళ్ళీ మనము సోమవారం కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.